అయితే శ్రీనివాస్ గౌడ్ గారు మా నాయకుడు తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాను ఈ పాలమూరు పట్టణాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ పట్టణంలో ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కుల సంఘాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు ప్రభుత్వ భూమిని ఎకరాలుగా అదేవిధంగా గజాలుగా చేసి వాళ్ళకిచ్చి ఆ స్థలాల్లో వాళ్ళు బిల్డింగులు కట్టుకొని వారి యొక్క సంఘాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారు చేస్తున్న సేవలను విస్తరించడానికి వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాయన పేరు మీద శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని 2021లో ప్రారంభం చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా గతంలో మీకు అందరికీ తెలుసు, కరోనా సమయంలో దాదాపు ఈ పట్టణంలో ఉన్న అనేక మంది పేదవారికి, వేలాది మంది పేదవాళ్లకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు అనేక మంది బీద విద్యార్థులు, నిరుద్యోగులు ఎస్ఐ కోచింగ్ చేసుకుంటుంటే అదేవిధంగా గ్రూప్ 1 వాళ్లకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు కరోనాలో అనేక రోజులు ఎక్కడ తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు భోజనాలు కూడా పెట్టడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా. అంతేకాదు విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా తన యొక్క అభివృద్ధి కార్యక్రమాలను తన సొంతంగా కూడా నిర్వహించాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తే వారు ఆ ట్రస్ట్ను తప్పుపడుతూ ఆ ట్రస్ట్ పేరు మీద ప్రభుత్వ భూమిని కాజేసిండని, ఆ భూమిలో బిల్డింగ్ కట్టిండని, ఆ భూమిని ఇమీడియట్గా ప్రభుత్వానికి రిటర్న్ చేయాలని చెప్పేసి, ఆ పైసలు తన జేబులోంచి ఇవ్వాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు. కానీ వారికి చెప్తా ఉన్నాం, మేము ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది ఒకరి హక్కు. అది మీ నాయకులు కూడా చాలా ట్రస్టులు ఉన్నాయి. జిఎంఆర్ ట్రస్ట్ లేదా? ఆ ట్రస్ట్ ఏమి యాక్టివిటీ చేస్తూ ఉంది అది చూసుకోండి ఒకసారి. ప్రతి నాయకుడు ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ యొక్క సేవలు విస్తరించడానికి, ప్రభుత్వ పనులతో పాటు సొంతంగా కూడా సర్వీస్ చేయాలి, నాతో పాటు నా కుటుంబం కూడా చేయాలని ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన ట్రస్టే తప్ప అది సొంత కోసం ఏర్పాటు చేసింది కాదు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఆ ట్రస్టు ప్రజలకు ఉపయోగపడేది, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ భూమి కానీ ఆ ట్రస్ట్లో ఆ ప్లేస్లో భవనాన్ని కానీ శ్రీనివాస్ గౌడ్ సంకలెట్టుకొని తీసుకొని పోడు, అది భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడుతుంది. వారు ఒక మంచి ఆశయంతో అనాథ పిల్లల కోసం, వాళ్ళు అంటారు వికలాంగుల కోసం కాదు, అనాథ పిల్లల కోసం. అనాథ పిల్లలు చదువుతో పాటు ఆటల్లో కూడా ముందు ఉండాలి. తను ఒక స్వయంగా రాష్ట్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ స్పోర్ట్స్ మంత్రి కాబట్టి నా జిల్లాకు కూడా స్పోర్ట్స్ రంగంలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేసిండు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి పెడితే బాగుంటుంది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు చదువుతో పాటు ఆటలు, కోచింగు, వసతి, భోజనం అన్నీ ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని ఒక మంచి స్థాయికి తీసుకునే ఉద్దేశంతో, మంచి ఆశయంతో, సంకల్పంతో ఏర్పాటు చేసిన సంస్థ అది. ఆ సంస్థను తప్పుపడుతూ ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడుతున్న వాళ్ళకు, అయ్యా మీకు అధికారం ఇచ్చింది, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. ఈ శ్రీనివాస్ గౌడ్ గతంలో ఏమేమి పని చేసిండు, ఏమేమి గెలకాలి, అది ఏమేమి బయటికి తీయాలని ఇవ్వాలి అధికారం మీకు ఎందుకు అధికారం ఇచ్చారు అంటే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే మెరుగ్గా చేస్తారు. శ్రీనివాస్ గౌడ్ గారు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన పాలమూరులో కనీసం మీరు 100 కోట్లనే చేస్తారు అనే ఆశతో ఇచ్చారు. అంతేకాదు మీరు ఎలక్షన్ల టైంలో మాయమాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మోసపు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద అధికారంకి వచ్చారు. వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రజల మూడ్ను డైవర్ట్ చేయడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి హైదరాబాద్లోనేమో ముఖ్యమంత్రి గారు హైడ్రా అంటారు, లేకపోతే పేరు మారుస్తామంటారు, టీఎస్ తీసేసి టీజీ పెడతామంటారు, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మ మార్చమంటారు. ఇవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇవి చేస్తామంటే ఓట్లేసారు. మీకు ఏం చేస్తామంటే ఓట్లేసారు? మీరు 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి ఓట్లేసి తెర మీదకి వచ్చారు. అవి నెరవేర్చండి, మేము సంతోషపడతాం, మా ప్రజలు సంతోషపడతారు. అది చేయకుండా ఇక్కడున్న నాయకులేమో రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి అది చేస్తాడు, జిల్లా స్థాయిలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో వీళ్ళు ఇచ్చేస్తారు, దేవులాడతారు రోజు భూతాతం పెట్టుకొని. ఏం దొరుకుతాయి శ్రీనివాస్ గౌడ్? ఏం దొరుకుతాయి? ఏం చేస్తారు మీరు? ఏం చేసేది ఉండదు. అది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ బిల్డింగు, గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ గౌడ్ తీసుకపోడు, అది గమనించండి మీరు. అది చేయకుండా కోడిగుడ్డు దొరికింది దాని మీద ఈకలు ఎగుతామంటే ఈకలు ఉండవు, మీరు పీకేది. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు విన్నపం చేస్తూ ఉన్నా, మీరు మా మీద దృష్టి తక్కువ పెట్టండి. మాకు అధికారం లేదు, ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. ఈ 5 సంవత్సరాలు అధికారాన్ని ఉపయోగించండి, అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయండి. మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో గతంలో, మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇస్తే మీరు 4000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇద్దరికి ఇస్తామని చెప్పారు. ఇంట్లో అవ్వకి ఇస్తాం, తాతకి ఇస్తామని. ఏడుంది మరి?
ఎందుకు ఇవ్వలేదు? దాని విషయం ఎందుకు మాట్లాడారు? అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తా ఉన్నాడు, నేను 15,000 ఇస్తాను. ఏడుంది మరి రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? రైతు బంధు ఒక సీజన్కు 11,000 కోట్లు అవుతుంది మీ లెక్క ప్రకారమే. 11,000 కోట్లు అయితే 2 సీజన్లు ఎగ్గొట్టి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 22 కోట్లు జమ చేసుకొని ఆ 22 కోట్లకి వెళ్ళి 18,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఏడుంది? మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చిన పైసలు? మీరు ప్రజలు తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పేరు మీద కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు, మేము అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు. అట్లా మోసం చేశారు. ఏడు తులం బంగారం. స్కూటీలు ఇస్తామన్నారు. ఏడా ఉంది? మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ₹2,500 ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. ఏడా ఉన్నాయి? ఎందుకు ఇయ్యరు మరి? ఇవి అడుగుతారేమని చెప్పేసి మమ్మల్ని డిఫెన్స్లో పడేయనికే లేనిపోని అని తీసి ఆడ కబ్జా పెట్టి ఎన్ని రోజులు చెప్తారా మీరు? అట్లా ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి? ఫుల్ స్టాప్ లేదా ఇంకా మీ మాటలకు? చెప్తానే ఉంటారా? కబ్జాలు తీయండి. శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు అంటారు కదా, ఒక కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి. ఎవరి భూమి యాడ, ఎవరి భూమి ఏ సర్వే నెంబర్లా, ఇక్కడ ఏసీ వాళ్ళ ఎంత భూమి ఎవరిది శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వాళ్ళ కుటుంబంగా తీసుకున్నదో కలెక్టర్ గారు అప్లికేషన్ పెట్టుకోండి. నిజంగా ఆధారాలతో చూపెట్టండి. ఏది లేదో అంతా ఒకటి ఇట్లా ఇసిరేస్తారు, బట్ట కాలుస్తారు, మీద వేస్తారు. ఏం పద్ధతి? రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం అంతే తప్ప సొంత విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ముందు డైవర్ట్ చేసి మీరు లబ్ధి పొందాలనుకుంటే తప్పది. అది మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. నీకు తెలివితో మాట్లాడినావో లేకపోతే మీ అధిష్టానం చెప్పిందో నీకు? వినోద్ గారు మీరు మీ సొంత తెలుగుతో మాట్లాడుతున్నారా లేకపోతే మీ అధిష్టానం చెప్పిందా? అది ఏదైనా కానివ్వండి, కానీ తప్పది. శ్రీనివాస్ గౌడ్ ఆ భూమి తీసుకపోడు. ఒక ట్రస్ట్ అండి, ట్రస్ట్ ఏర్పాటు చేయడము ఒక వ్యక్తికి హక్కు. అది చారిటబుల్ ట్రస్ట్. అది ఆ భూమి శ్రీనివాస్ గౌడ్ని తీసుకపోడు. ఆయన ఎంబడి పోదు, ఆ బిల్డింగ్ పోదు. ఆ బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్. అది తీసుకుంటారా ఎవడన్నా? గ్రామాలలో కానీ వార్డులలో కానీ ఒక స్థలం ఉంటుందండి. ఒక స్థలంకు ఒక దాత ఇస్తాడు, గవర్నమెంట్ అవసరం కోసం ఒక దాత ఇస్తాడు. ఆ దాత ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ డబ్బుతో కమిటీలు కడతాం. ఆ కమిటీలు దాతకి వెళ్ళిపోతుందండి. ఇది ఎక్కడ? ఆ మాత్రం మీకు అది తెలుసుకోకపోతే ఎట్లా? మీరు వకీలు కదా, అడ్వకేట్ కదండి, సీనియర్ వకీలు మీరు. ఎందుకు ఆ లాజిక్ మర్చిపోతారు మీరు? ఆ భూమి కానీ అది కానీ ప్రభుత్వానికి చెందుతుంది. భవిష్యత్తులో ఆ స్థలంలో ఖచ్చితంగా శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ సేవలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. మళ్ళీ మేమే వస్తాం, ఖచ్చితంగా కొనసాగిస్తాం.